హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటి అంటే డే 7 అండ్ 8. సో నిన్నటిది వాళ్ళది కలిపి ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. మార్నింగే లెగలేదు, నిన్న కొంచెం మెలకు రాలేదు. సో 7 o'clockకి నేను డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి ఇంకా హనీ అండ్ లెమన్ అయితే తీసుకున్నాను. నేను ఇంకా హనీ ఫాస్టింగ్లోనే ఉన్నాను అనమాట. ఫుడ్ ఏమీ స్టార్ట్ చేయలేదు. నీరసంగా అయితే లేదు, బాగానే ఉంది అని ఇంకా డాక్టర్ కూడా కంటిన్యూ చేయమన్నారు. మార్నింగ్ వర్కౌట్ చేయలేదు కాబట్టి నేను 9 to 10 హై ఇంటెన్స్ వర్కౌట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. తినే అనమాట మా కోచ్ డైలీ మార్నింగ్. అండ్ ఈ హై ఇంటెన్స్ వర్కౌట్స్ ఈ సరే నేర్పిస్తారు, అన్నీ దగ్గరుండి చేయిస్తారు. అండ్ వెళ్ళేసరికి ఆల్రెడీ అందరు రెడీగా ఉన్నారు. ఇంకా వర్కౌట్ స్టార్ట్ అయిపోయింది. 1 hour చేపిస్తారు ఖచ్చితంగా. 10 o'clock బయటకు వచ్చాము. అండ్ తిను నాకు రీసెంట్గా ఇక్కడే పరిచయం అయింది. చాలా ఎంత బాగా మాట్లాడుతుందో అసలు, అనుకోకుండానే క్లోజ్ అయ్యాం మేమైతే. క్లోజ్ అంటే మరీ అంత కాదు, బట్ ఓకే ఫైన్. ఎక్కడ కనిపించినా కానీ చాలా బాగా మాట్లాడుతుంది. రిసీవింగ్ చాలా మంచిగా ఉంది, పాజిటివ్ ఉంది. తనని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నాకు. సో తను ఒకే ఏజ్ అనమాట. తను అన్మ్యారీడ్, నేను మ్యారీడ్. మేబీ వైబ్ అయితే చాలా మ్యాచ్ అయింది మా ఇద్దరికి. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ 2 నుంచి వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోడ్లో ఉంటుంది. రోడ్ నెంబర్ 1, 2 అని ఉంటుంది. సో అలా ఒక్కొక్క డైనింగ్ హాల్ ఒకటి, యోగా హాల్ ఒకటి, అలా అవన్నీ అనమాట. కేరళ స్టైలింగ్లో ఉంది కదా, ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగుంటుంది. అండ్ ఈ పిల్లాడైతే డే 1 నుంచి నాకు హాయ్ చెప్తున్నాడు. వాడికి నేను ఎవరో తెలీదు, కానీ నిజంగా ఎక్కడ కనిపిస్తే అక్కడ విష్ చేస్తున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ వేరే వాళ్ళ గురించి అని చెప్పి ఫ్రూట్స్ రూమ్కే పంపిస్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా వచ్చి తినలేని వాళ్ళు ఉంటారు కదా డైనింగ్ హాల్కి వచ్చి, సో వాళ్ళ కోసం అనమాట. నిన్నంతా నేను రూమ్లోనే ఎక్కువసేపు ఉన్నాను. పెద్దగా నాకు ట్రీట్మెంట్స్ కూడా ఏం లేకుండే. అండ్ కొంచెం పడుకొనే ఉన్నాను, చాలాసేపు పడుకున్నాను. అండ్ ఈవినింగ్ బయటకు వెళ్ళాను. నదిలో ఏంటో ఈ లైట్స్ కొట్టుకుంటూ ఇలా కనిపిస్తున్నాయి, నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అండ్ 6:30, 7 వరకు నేను అక్కడే ఉంటాను డైలీ. ఈవినింగ్ నది దగ్గర కూర్చుంటాను, రివర్ పక్కనే. మంచిగా అనిపిస్తుంది నేచర్లో అలా కూర్చుంటుంటే. అండ్ వెళ్ళేటప్పుడు చూస్తే ఇంకా గేమ్స్ ఆడుతున్నారు. అండ్ అలా అయిపోయింది నా డే నిన్న. సో ఇది వచ్చేసి డే నెంబర్ 8 అనమాట. మార్నింగే లేచాను యాజ్ యూజువల్ 5:30కే. వ్యూస్ అయితే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. డైలీ కొత్తగా ఉంటుంది. రోజు చూస్తున్నా కూడా నాకు ఇంకా బోర్ కొట్టట్లేదు. అసలు ఈ ప్లేస్ అప్పుడే వదిలి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. ఇంకో 5 daysలో నేను వెళ్ళిపోతాను. 15 days కదా, సో 5-6 days ఉంది నాకు టైం, అంతే. నేను డేస్ కౌంట్ చేసుకుంటున్నాను. అయితే ఇవాళ మార్నింగ్ నేను వర్కౌట్కి ఏమీ వెళ్ళలేదు. సో వాకింగ్ చేద్దాం అనుకున్నాను. కొంచెం స్ట్రెయిన్ అవుతున్నట్టు అనిపించింది నాకు, వర్కౌట్ ఎక్కువ అయిపోతున్నట్టు అనిపించింది. అందుకని చెప్పేసి వాకింగ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ యోగా చేయిస్తారనమాట. నేను ఆ రోజు చెప్పాను కదా, అబౌవ్ 35 years ఉన్న వాళ్ళకి. సో అదే అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ పాయింట్. ఇక్కడ తర్వాత ఇంకా నడవడానికి రాదు. సో అక్కడి వరకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ కూర్చోడానికి ఎంత బాగుంటుందో పీస్ఫుల్గా. అండ్ నాకు ఈ స్క్విరల్ కనిపించింది, ఎంత మంచిగా తింటుందో కదా. నేను ఇంత దగ్గర నుంచి జూమ్లో చూసాను దాన్ని అయితే ఇవాళ. అసలు నేను వెళ్తున్నాను కానీ కదలనే లేదు. నార్మల్గా ఉడతలు మనం దగ్గరికి వెళ్తే పారిపోతాయి, బట్ ఇది అలా వెళ్ళలేదన్నమాట. అసలు ఈ నేచర్ కానీ నాకు ఇక్కడ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకు అస్సలు వెళ్ళిపోవాలని లేదు, బట్ ఇంటికి వెళ్ళాలి, పిల్లలు వాళ్ళని మిస్ అవుతున్నాను, అది తప్ప నాకు ఇంకేమీ ఇబ్బంది లేదు ఫుడ్ విషయంలో కానీ ఏది కూడా. అండ్ నాకు మ్యాంగో కనిపించింది. ఇక్కడ ఇలా ఏమన్నా పడిపోతే కానీ కింద పక్కన టేబుల్ పైన పెట్టేస్తారనమాట. ఎవ్వరు తీసుకోరు అండ్ కోయరు. అన్ని మ్యాంగోస్ అలాగే ఉంటాయి చెట్లకి. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ శాండ్ వాక్ ఇవాళ చేశాను అనమాట. నార్మల్ వాక్ చేశాను, శాండ్ వాక్ చేశాను. చాలా ఇంటెన్స్గా ఉంది ఇది. చూడ్డానికి నార్మల్గా అనిపిస్తుంది, బట్ నిజంగా చాలా బాగా హెల్ప్ అయింది నాకు. వాకింగ్ చేస్తుంటే అది ప్రెషర్ పడుతుంది లెగ్స్ పైన, అది నాకు తెలిసింది. అండ్ పక్కనే మనకి ఇలా స్టోన్స్ కూడా ఉంటాయి, దీనిపైన కూడా చెప్పులు తీసేసి నడవాలన్నమాట, ఫుట్వేర్ ఏం లేకుండా. అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ డైనింగ్ హాల్ ముందు నుంచి వెళ్తుంటే ఎన్ని రోజులు అయిందా నాకు అనిపిస్తుంది. మార్నింగే వెళ్ళి బిఎంఐ హాల్కి వెళ్ళేసి వెయిట్ చూసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకో ఈ మిషన్ నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. కరెక్ట్గా నాకు ప్రాపర్ వెయిట్ చూపించట్లేదు. చూద్దాం ఇంకా వెళ్ళేలోపు ఎంత అవుతానో దాన్ని బట్టి మీకు లాస్ట్ వీడియోలో చెప్తాను ఎన్ని కేజెస్ తగ్గాను ఏంటి అని క్లియర్గా 15 daysలో. ఇంకా డైనింగ్ హాల్కి వెళ్ళి ఈరోజు నాకు హనీ లెమన్ ఉంటుంది కదా, మళ్ళీ అది ఐడి కార్డ్ స్కాన్ చేసి అది కూడా తీసుకొని వచ్చాను. ఆ హనీ లెమన్ కూడా అయిపోవట్లేదు నాకు. డైలీ తెచ్చుకుంటున్నాను కానీ అలాగే ఉంటుంది, నీరసంగా ఉండట్లేదు. చాలా బాగా యాక్టివ్గానే ఉంటున్నాను.
అంటే లైక్ బాగానే ఉంటుంది, ఇంకా కొన్ని రోజులు నేను ఉండగలుగుతానని నాకు అనిపిస్తుంది. డాక్టర్ డైలీ అడుగుతున్నారు ఎలా ఉంది మీకు, ఎలా ఉంది అని చెప్పి. తనకు డైలీ చెప్తున్నాను. నా డాక్టర్ పేరు లిఖిత అనమాట. సో తన దగ్గరికే వెళ్ళాను ఇవాళ కన్సల్టేషన్కి. నిన్న డాక్టర్ని కూడా కలవలేదు, ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మార్నింగే. సో డాక్టర్ అడిగితే కూడా అదే చెప్తున్నాను, బాగానే ఉంది అని చెప్పి. అస్సలు నీరసంగా లేదు. మేబీ ఇన్ని రోజులు ఇంట్లో ఉండమేమో. 6 days అవుతుంది నేను హనీ ఫాస్టింగ్లో, ఇవాళతో కలిపి 6 days అనమాట. ఇవాళ 6th day నాకు. 6 days నుంచి వితౌట్ సాలిడ్ ఫుడ్ నిజంగా ఎలా ఉన్నానో నాకే షాకింగ్గా ఉంది. అండ్ ఇవాళ నాకు ట్రీట్మెంట్ వచ్చేసి యాంకిల్ ఫుట్ మసాజ్ ఇచ్చారు, ఇంకా అబ్డోమన్ ప్యాక్ ఇచ్చారు. సో అది చేయించుకొని ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాను. కొద్దిసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటున్నాను డైలీ, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. అండ్ ఈ ర్యాబిట్ అయితే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను నేను. దానికి ఏదో అయ్యింది ఇంజురీ, అందుకే కదలట్లేదు. అది అక్కడక్కడే ఆగిపోతుంది, ఎక్కడ వెళ్ళకుండా. దాన్ని చూస్తే పాపం అనిపించింది. ఇంకా కోకోనట్ వాటర్ తీసుకుందామని గ్రీన్ జిమ్కి అయితే వెళ్ళాను. నాకు ఎందుకో ఆ గ్లాస్లో తాగుతుంటే మంచిగా అనిపించట్లేదు. బోండం ఇవ్వమని అడిగాను, బట్ అప్పటికే టోకెన్ తీసేసుకున్నాను కాబట్టి ఇంకా పేపర్ గ్లాసెస్లో 2 గ్లాసెస్లో ఇచ్చారు. అంటే ఈ 2 గ్లాసెస్ కలిపితే ఆ ఫుల్ గ్లాస్ అనమాట. ఇలా మగ్ లాగా ఉంది కదా గాజుది, సో అది ఫుల్ గ్లాస్ అవుతుందంట. అందుకే ఈ 2 తీసుకున్నాను. మెల్లమెల్లగా సిప్ చేస్తూ తాగాను. నాకు ఆ 2 తాగేసరికి ఎక్కువ తాగానేమో అనిపించింది, బట్ ఓకే ఫైన్, సాటిస్ఫైడ్. దాని తర్వాత చెస్ ఆడాను. చాలా రోజులైంది చెస్ ఆడి. 2 times ఆడా, 2 times ఓడిపోయా. వాళ్ళు ప్రోస్ ఉన్నారు నాతో ఆడిన వాళ్ళు. మనకు అసలు ఇక్కడ ఎవ్వరు తెలీదు. నేను ఇవాళ ఎవరో తెలీదు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఆడొచ్చా అని అడిగి నేను జాయిన్ అయ్యాను. వాళ్ళు నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. మనకు అంత టాలెంట్ లేదనుకోండి. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇది నా ఇంకో ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇది ఆనంద జలధార, ఇంకొక ఫేవరెట్ ప్లేస్ నాకు. ఎంత బాగుందో కదా. ఇంత గ్రీనరీ ఎక్కడ దొరుకుతుంది? ఏ రిసార్ట్కి వెళ్ళినా కానీ 2 రోజులు 3 రోజులు ఉంటాం అంతే. 30,000-40,000 పెట్టుకుంటాము. మంచి నిజంగా చాలా చాలా నాకైతే అఫోర్డబుల్ అనే అనిపిస్తుంది డే బై డే ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కానీ దీనికన్నా ఎక్కువే అవుతాయి. వీళ్ళు ఇచ్చే సర్వీసెస్కి మాత్రం ఎఫర్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. ఓకే అని. అండ్ ఇంకా ఎక్కడ చూసినా గ్రీనరీయే. ఇంక ఈవినింగ్ వెళ్ళిపోయాను రూమ్కి. నాకు ఇంకా ఫుడ్ లేదు కాబట్టి నేను డైనింగ్ హాల్కి వెళ్ళడం కూడా తగ్గిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, ఒకవైపు మన ఆశ్రమానికి ఒకవైపు రోడ్ హైవే అండ్ ఇంకోవైపు నది. 2 బ్యూటిఫుల్ లొకేషన్స్. అసలు అట్లా నాకు ఎక్కడ వెళ్ళినా కానీ కూర్చోవాలనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొంతమంది ఆంటీ వాళ్ళు ఇక్కడే ఉంటారు పర్మనెంట్. కానీ నేను మీకు ఒక హౌస్ చూపిస్తాను రండి. డైలీ చూస్తాను, ఆంటీ ఒక్కలే ఉంటారు ఇక్కడ, డైలీ పూజ చేస్తారు. ఎందుకో పీస్ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళ కారిడార్ ముందు నుంచి అలా వెళ్తుంటే కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అన్ని దేవుడు ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా చేసుకుంటారో అలాగే ఉంటారనమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను, కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఇంకేముంది, పడుకోవడమే. ఫుడ్ ఏం లేదు కాబట్టి హనీ వాటర్ తాగాలి, ఇంకా అదొకటి బ్యాలెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.